ఏంటండి పనసగింజలతో కూర పర్లేదంటారా? ఫెంటాస్టిక్‌గా ఉంటుంది. ఈ కర్రీ ఒక్కసారి తింటే పరవశించిపోవాల్సిందే మరి. ఏంటి కూర చాలా చిత్రంగా ఉంది. ఎలా చేశావు అని చెప్పాలి అని మీరు కూడా అనుకుంటే, ఇలా ఒకసారి ట్రై చేసి, ఈ పర్ఫెక్ట్ కొలతలతో ట్రై చేసి చూడండి. తప్పకుండా మీకు పర్ఫెక్ట్‌గా వచ్చేస్తుంది. ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదామా మరి? ఇలా పనస గింజలను తీసుకొని దాన్ని ప్రెషర్ కుక్కర్‌లో ఇలా 4, 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఆయిల్ వేసి పోపు దినుసులు, కరివేపాకు, పచ్చిమిర్చి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, ఆనియన్స్ కూడా వేసి మరొకసారి ఫ్రై చేసి పెట్టుకోవాలి. లోపు ప్రెషర్ కుక్కర్‌లో పనసగింజలు ఉడికిపోయి ఉంటాయి. మెత్తగా ఉడికిన ఈ పనసగింజలను ఇలా చల్లటి నీళ్ళల్లో వేసుకొని ఇలా చాకు సహాయంతో ఇలా 2 పార్ట్స్‌గా డివైడ్ చేసుకొని పై లేయర్‌ను తీసివేయాలి. పై లేయర్‌ని తీసేటప్పుడు ఇలా తీసేయొచ్చు. లేదంటే చాలా హార్డ్‌గా ఉంది అనుకుంటే చాకు సహాయంతో తీసేసి ఇలా అయితే చేసి పెట్టుకోవాలి మరి. నాకే చేయాలని లేదు. ఇలా చేస్తే ఎగ్స్ లాగా అనిపిస్తుంది. అందుకోసం అన్నమాట. ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న ఆనియన్‌లోకి ఇలా టమాటో ప్యూరీని వేసుకొని తర్వాత దాంట్లో కొంచెం కొబ్బరి, కొంచెం గరం మసాలా వేసుకుంటే సరిపోతుంది. కావాలనుకుంటే దీనిలోకి కొంచెం వాటర్‌ని కూడా యాడ్ చేసుకోండి. అప్పుడు గ్రేవీలాగా వచ్చేస్తూ ఉంటుంది. మనం ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న పనస గింజలను ఇందులో ఒకసారి వేసి మరొకసారి ఫ్రై చేసుకోవాలి. కొంచెం సేపు ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఎంతో సింపుల్‌గా పనస గింజల కూర రెడీ అయిపోతుంది. ఆగండి దీంట్లో కొద్దిగా శొంఠి పౌడర్, కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్ పౌడర్ వేసుకుంటే సరే ఎంతో టేస్టీ అయిన పనస గింజల కూర రెడీ అయిపోయినట్లే. సర్వింగ్ బౌల్‌లోకి సర్వ్ చేసుకుందామా? ఇది తిన్నారంటే పూలవనంలో పాలరాతి శిల్పంతో ఫోటో దిగినట్లుగా అనిపిస్తుంది మరి. ఒక్కసారి ట్రై చేసి చూడరు? ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. పనస గింజలను ఇలా చేస్తారు సరే. అప్పుడు మా నానమ్మ టైంలో ఇలా అయితే చేసేవారట. పనస గింజల్ని ఆయిల్ లేకుండా ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఆయిల్ లేదు కాబట్టి చాలా గట్టిగానే ఫ్రై చేసుకోవాలండి. పై లేయర్ మాడిపోతే సరిపోతుంది. కరెక్ట్‌గా మనకి వచ్చేసినట్టే. వాటిని చక్కగా చల్లారిన తర్వాత మనం దాని స్కిన్ తీసేసుకొని తింటే ఉంటుంది. దానిలో ఉన్న ప్రోటీన్స్, విటమిన్స్ అన్నీ మనకొచ్చేవా చెప్పండి? పనసగింజలను పడేస్తారా మరి? ఈ వీడియో చూసాక అస్సలు పనసగింజలను పడేయలేరు కదండీ! ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోరు.